సో హే గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో గైస్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం కాయిన్ డీసెస్ లో ఎలా అయితే కాయిన్స్ అయితే బై అండ్ సేల్ చేయాలి. సో మీకైతే రీసెంట్ గా ట్రంప్ కాయిన్ అనేది వచ్చింది కదా. సో మీరైతే చాలా మంది అయితే కన్ఫ్యూజ్ కావచ్చు దీన్ని అయితే మనం ఎలా అనేది బై అనేది సేల్ చేయాలి. సో దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే యాప్ అయితే ఉండాలి. అంటే మన దగ్గర అయితే ఎక్స్చేంజ్ యాప్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కాయిన్ డీసెస్ లో ఇప్పుడు అయితే అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తా. దాన్ని అయితే చూసి మీరైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే కాయిన్ డీస్ లో కాయిన్స్ అనేది ఎలా బై చేయాలి అండ్ ఎలా సేల్ చేయాలి కంప్లీట్ గా అయితే చెప్తాను. సో కాయిన్ డీ6 యాప్ అయితే కంప్లీట్ ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో అయితే మీకు దొరుకుతుంది. ఓకేనా. సో వీడియోని అయితే ఒక్కసారైనా మస్ట్ గా అయితే చూడండి, లేకపోతే మీకైతే చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. సో చాలా ఈజీగా ఏ విధంగా యూజ్ చేయాలో కంప్లీట్ గా అయితే చెప్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్ గైస్, దీనికోసం మన దగ్గర అయితే క్రిప్టో ఎక్స్చేంజ్ యాప్ అనేది ఉండాలి. సో దానికోసం అయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మస్ట్ గా అయితే చూసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీంట్లో చూసుకోవచ్చు నా దగ్గర 2480 రూపీస్ సంథింగ్ అయితే ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ చేయాలి గైస్. డిపాజిట్ కోసం ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ డిపాజిట్ ఐఎన్ఆర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సింపుల్ దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మినిమం డిపాజిట్ అనేది జస్ట్ 100 రూపీస్ గైస్. మీరైతే చాలా ఈజీగా అయితే దీంట్లో అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు ఫాస్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది అండ్ యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు థర్డ్ లో ఒక పే వయా ఇన్స్టెంట్ యూపీఐ ఉంది. సో దీంట్లో అయితే మీరు చాలా ఈజీగా అయితే రీఛార్జ్ అనేది డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. కానీ దీంట్లో అయితే మినిమం 500 అయితే ఉంటుంది. సో చాలా ఈజీగా అయితే మీరు ఇక్కడ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో డిపాజిట్ చేశాక సింపుల్ ఇక్కడ నుంచి మనైతే బ్యాక్ వచ్చేద్దాం గైస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కూడా ఐఎన్ఆర్ పక్కకు ఒక కాయిన్స్ ఆప్షన్ ఉంది. కాయిన్స్ లో అంటే మనం యూఎస్డిటీ ఇలా అయితే వేరే వాలెట్ నుంచి దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకైతే లెఫ్ట్ సైడ్ లో ఒక కార్నర్ లో ఒక మీకు ఐకాన్ కనిపిస్తుంది. సింపుల్ దాని మీద ట్యాప్ చేయండి గైస్. దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ వస్తుంది. కింద మనకు లైట్ ఫర్ ఇన్వెస్టర్స్, ప్రో ఫర్ ట్రేడర్స్ అని ఉంది. సో ఇక్కడైతే మీరు ప్రో వర్జన్ లో అయితే ఇప్పుడే వెళ్ళొద్దు. ఈ వీడియోలో అయితే జస్ట్ మనకు లైట్ లో ఏ విధంగా అయితే బై అండ్ సేల్ చేస్తే అది కంప్లీట్ అయితే చెప్తాను. సో లైట్ లో అయితే మీరు కంపల్సరీగా లైట్ లోనే ఇక్కడ స్విచ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర అయితే 2480 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా అయితే మనం కాయిన్స్ అనేది బై చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి సింపుల్ గా మనకు రైట్ సైడ్ కార్నర్ లో కాయిన్స్, ఫ్యూచర్స్ అండ్ వెబ్3 కనిపిస్తుంది. ఓకేనా. సో ఫ్యూచర్స్ అనేది అంటే మనకు ట్రేడింగ్ చేయడం అండ్ వెబ్3 అనేది మనకు వీమ్ కాయిన్స్ లాంటివి అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే కాయిన్స్ లో ఏ విధంగా బై అండ్ సేల్ చేయాలి అదైతే చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ కేటగిరీస్ అండ్ వాచ్ లిస్ట్ అన్ని ఉంటాయి. సో మీకు ఏదైనా కాయిన్ ఉంది అనుకోండి, సెర్చ్ చేయాలనుకోండి, పైన సెర్చ్ ఆప్షన్ లో సింపుల్ నేనైతే ఒక టాన్ కాయిన్ అనేది సెర్చ్ చేస్తాను. సో చూడండి ఇక్కడ టాన్ కాయిన్స్ అండ్ టాన్ యూఎస్డిటీ ఫ్యూచర్స్ అనేది రెండు వచ్చినాయి. ఫ్యూచర్స్ అంటే మనకు ట్రేడింగ్ చేయడం. ఓకేనా. ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లో ట్రేడింగ్ చేయడం. కాయిన్స్ అనేది ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాయిన్ అనేది బై అండ్ సేల్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనం దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కో కాయిన్ వాల్యూ అయితే ప్రెసెంట్ గా అయితే 351.235 రూపీస్ అయితే ఇక్కడ నడుస్తుంది గైస్. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు 1 డే రిటర్న్స్ అనేది ఇక్కడ 3.418 రూపీస్ అయితే ఉంది. అండ్ 1 అవర్ లో ఇక్కడ చూసుకోవచ్చు -2.0264 అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాయిన్ అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. బై చేయడానికి సింపుల్ బై మీద అయితే క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్స్టెంట్ ప్లస్ లిమిట్ అని రెండు పైన మనకైతే కనిపిస్తాయి గైస్. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 351 రూపీస్ అయితే ఇప్పుడు కరెంట్ ప్రైస్ నడుస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ఇప్పుడు నడుస్తుంది. ఫస్ట్ ఇన్స్టెంట్ అండ్ లిమిట్ ఉంది. సో ఇప్పుడైతే ఇన్స్టెంట్ ఏదో చెప్తా అండ్ లిమిట్ కూడా అయితే మీకు వీడియోలో ముందు దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడైతే సింపుల్ ఇన్ రూపీస్ ఇన్ టాన్ అని ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే నా దగ్గర 100 రూపీస్ మనకు కాయిన్ కావాలనుకోండి 100 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు 1000 రూపీస్ ది కావాలంటే 1000 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. లేదు ఒక్క కాయిన్ కొనుక్కుంటా అంటే ఒక్కో కాయిన్ అయితే ఇక్కడ మనకు ఇన్ టాన్ లో 1 కాయిన్ ఒక ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 351.23 రూపీస్ అయితే కాయిన్ వాల్యూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు యూపే అని ఇక్కడ కనిపించింది 353.30. అంటే ఇది మనకు కొంచెం ఇలా బ్రోకరేజ్ చార్జ్ ప్లస్ జిఎస్టీ అయితే తీసుకుంటుంది. దాన్ని అయితే మీరు ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2 రూపీస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ అయితే చార్జెస్ అయితే పడుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మీరు సింపుల్ గా మీకు స్వైప్ టు బై అని ఉంది. స్వైప్ టు బై మీద మీరు ఇట్లా స్వైప్ చేయగానే మీకైతే ఇది కాయిన్ అనేది బై అనేది అయిపోతుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఆర్డర్ టైప్ అనేది ఇన్స్టెంట్, బయింగ్ ప్రైస్ చూపిస్తుంది, క్వాంటిటీ ఎంత వచ్చింది మనకు 0.99 టన్ వచ్చింది అండ్ ఇంక్లూడింగ్ ఫీ అండ్ జిఎస్టీ మనం ఎంత పే చేసాం అదైతే చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి సింపుల్ గా బ్యాక్ చేయగానే హోమ్ పేజ్ లో రాగానే మనకైతే ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్ లో ఒక పోర్ట్ఫోలియో ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సింపుల్ పోర్ట్ఫోలియో మీద అయితే మీరు క్లిక్ చేయండి గైస్. ఓకేనా. పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయగానే మీకైతే ఏ కాయిన్స్ అనేది మీరు బై చేశారు ఇప్పుడు అన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ మీ పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్రెసెంట్ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ 351 రూపీస్ ఇన్వెస్ట్ చేసినాం. బట్ నా దగ్గర ఇన్వెస్టెడ్ 360 ఎందుకు చూపిస్తుంది అంటే నా దగ్గర ఈ కాయిన్ లో ఆల్రెడీ సంథింగ్ 8 రూపీస్ అయితే ముందు నుంచి అయితే ఇన్వెస్టెడ్ అయితే ఉండేది. ఇప్పుడు కరెంట్ ప్రైస్ చూడండి 356 అయితే నడుస్తుంది. అంటే నేను
-2.636 అయితే లాస్‌లో అయితే ఉన్నా. ఓకేనా. సో దీన్నైతే చూడకండి. ఇక్కడ మనకు ఒక సేల్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తది గైస్. ఓకేనా. సేల్ ఏ విధంగా చేయాలంటే సింపుల్‌గా చూడండి. ఇక్కడ అయితే మనం ఇన్ రూపీస్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన దగ్గర 360 రూపీస్‌ది ఉంది కదా! సో 360 రూపీస్ అయితే మీరు ఎంటర్ చేస్తే మీ 360 రూపీస్ అయితే సేల్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ టాన్ అని ఉంది. అంటే నా దగ్గర ఎంతుంది 1.01 ఉంది. ప్రెజెంట్ అయితే నాకు 0.99 బై చేశా. బట్ నా దగ్గర ముందు నుంచి ఉండే కాబట్టి 1.01 అయితే ఉంది. సో 1.01 ఎంటర్ చేసి కింద మనకు స్వైప్ టు సేల్ కనిపిస్తుంది. దానికన్నా ముందు మనకు యూ గెట్ కనిపిస్తుంది. ఓకేనా. 344 రూపీస్ సేల్ చేస్తున్నాం. బట్ 342 ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనకు చార్జెస్ కట్ అయితే అగైన్ 2 రూపీస్ అయితే ఇక్కడ చార్జెస్ అయితే తీసుకుంటున్నారు. ఓకేనా. సింపుల్‌గా స్వైప్ టు సేల్ మీద అయితే మీరు ఈ విధంగా అయితే స్వైప్ చేయాలి గైస్. స్వైప్ చేయగానే మీదైతే సేల్ అనేది అయిపోతుంది గైస్. సో ఇంత ఈజీగా అయితే మనం దీంట్లో అయితే బై అండ్ సేల్ అనేది కాయిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు పోర్ట్‌ఫోలియో అయితే నాకు ఏముండదు. సో ఇక్కడైతే నాది ఒక 1.01 కాయిన్ అయితే మిలిగిపోయింది. అదే చూపిస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ బై అండ్ సేల్ అనేది చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మీద అయితే మీ ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. కింద మనకు వెబ్3 ఉంది. ఫ్యూచర్స్ అని ఉంటే కనిపిస్తాయి అండ్ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది. ఓకేనా. ఒకేళ మీరు నా లింక్‌తో మీరు డిస్క్రిప్షన్‌లో లింక్‌తో అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి. అకౌంట్ ఓపెన్ చేసి మీరైతే అకౌంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ టైమ్ డిపాజిట్ చేసి అండ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీకు పైన రైట్ సైడ్‌లో ఒక గిఫ్ట్ ఆప్షన్ కనిపిస్తుంది గైస్. ఓకేనా. దాంట్లో క్లిక్ చేయగానే మీకైతే ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అప్ టు మీకైతే 160 లేదా 200 రూపీస్ వరకైతే మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది గైస్. ఓకేనా. ఒకవేళ మీరు ఓన్లీ నా లింక్‌తో అయితే రిజిస్టర్ చేసి మీరైతే అకౌంట్ ఓపెన్ చేసి అండ్ దెన్ తర్వాత దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తే మీకైతే 200 రూపీస్ వరకైతే రావచ్చు. సో మీరు మస్ట్‌గా అయితే అకౌంట్ మన లింక్‌తోనైతే ఓపెన్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మనకైతే లింక్ అవైలబుల్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా. సో మీకు లిమిట్ అండ్ ఇన్‌స్టంట్ 2 ఉండే చెప్పాను కదా! ఇన్‌స్టంట్ అయితే చెప్పాను. లిమిట్ ఏంటిదో అగైన్ చెప్తున్నా ఇనండి. సో ఇక్కడైతే అగైన్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తా టాన్ కాయిన్ అనేది. ఓకేనా. సో టాన్ కాయిన్ ఇక్కడ సెర్చ్ చేయంగానే టాన్ కాయిన్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తా సింపుల్‌గా మనకైతే టాన్ వచ్చేస్తది. ఇప్పుడు అగైన్ బై మీద అయితే ట్యాప్ చేస్తా అండ్ ఇక్కడ చూడండి లిమిట్ వచ్చింది. సో లిమిట్ ఏంటి అంటే గైస్ ఇప్పుడు చూడండి మనకు లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది 344 అంటే లాస్ట్ నేను కొనుక్కున్న ప్రైస్ ఏమో 344 ఉంది అనుకోండి. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అది నడుస్తుంది. బట్ నాకైతే 344కి అయితే నేను కొన్నా. ఇది కొంచెం కింద వచ్చినాక కొంటా అంటే సింపుల్‌గా ఇక్కడ 340 ఎంటర్ చేస్తా. ఎప్పుడైతే ఇది 340కి హిట్ అయితది అంటే 340 ప్రైస్ అయితే అయిపోతుంది ఆ కాయిన్‌ది. అప్పుడే ఇది ఆటోమేటిక్ బై అనేది అయిపోతుంది గైస్. ఓకేనా. ఏ విధంగా అంటే 340 అంటే ఎంటర్ చేశా అండ్ ఇక్కడైతే ఒక్క కాయినే నేనైతే బై చేయాలనుకుంటా. సో ఇటు క్వాంటిటీ అయితే ఎంటర్ చేశా. సింపుల్‌గా అగైన్ ఇక్కడ 2 రూపీస్ చార్జెస్ పడుతుంది అండ్ స్వైప్ టు బై మీద మీరు స్వైప్ అయితే చేసేయండి. స్వైప్ టు బై మీద చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు బై ఆర్డర్ ప్లేస్ ఇక్కడ మనకు పెండింగ్‌లో ఉంది. ఓకేనా. సో ఎందుకు పెండింగ్‌లో ఉందంటే ఇప్పుడు 344 ప్రైస్ నడుస్తుంది. బట్ మనమైతే 340లో అయితే కావాలని చెప్పాము. సో 340 ప్రైస్ రాగానే ఇది ఆటోమేటిక్ బై అనేది అయిపోతుంది. ఇక్కడ ఆర్డర్ టైప్ చూసుకోవచ్చు. అక్కడ మనకి ఇన్‌స్టంట్ ఉండేది. ఇక్కడ మాకు లిమిట్ అనేది ఉంది. ఓకేనా. సో సింపుల్‌గా ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడైతే హోమ్‌లో వచ్చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ మనకు ఐకాన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్‌లో. దీని మీద రాగానే ఆల్ ఆర్డర్స్ అయితే కనిపిస్తుంది. ఆల్ ఆర్డర్‌లో చూసుకోవచ్చు ఇక్కడ టాన్ కాయిన్ 0% బాట్ అని కనిపిస్తుంది. ఓకేనా. దాని మీద అగైన్ క్లిక్ చేయండి. మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే దానిది ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకైతే టాన్ కాయిన్ బై ఓపెన్ 0% బాట్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ టైప్ లిమిట్. ఓకేనా. ఇక్కడ మనం జస్ట్ 1 కాయిన్ బై చేసాం. ఇప్పుడు ప్రైస్ నడిచేది 344 బట్ మనమైతే 340కి అయితే లిమిట్ అయితే ఇచ్చాం. ఓకేనా. ఒకవేళ మీకు ఇది అవసరం లేదనుకుంటే మీకు కింద క్యాన్సిల్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సింపుల్‌గా క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేసి అయితే మీరు ఇన్‌స్టంట్‌గా క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు ఆర్డర్. ఇప్పుడు చూసుకోవచ్చు నాదైతే ఆర్డర్ ఇన్‌స్టంట్‌గా క్యాన్సిల్ అయిపోయింది అండ్ నా మనీ కూడా రిటర్న్ అనేది మన వాలెట్‌లో అయితే యాడ్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా దీంట్లో అయితే డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది గైస్. ఓకేనా. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే మీరు పేరైతే వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే పర్వాలేదు. మీకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌లో మీకైతే మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా నేర్చుకుంటారు. సో ఫ్యూచర్స్‌లో చూసుకోవచ్చు ట్రంప్ కాయిన్‌లో అయితే మనం ఇక్కడ ఫ్యూచర్స్ అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా చేసుకోవచ్చు. బిట్ కాయిన్‌లో కూడా అయితే మనం ఇక్కడ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ చూశారు కదా! చాలా ఈజీగా అయితే మనం కాయిన్ కాయిన్స్ అనేది బై అండ్ సేల్ చేసుకోవచ్చు. టోకెన్స్ కూడా బై అండ్ సేల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు వెబ్3 వాలెట్ కూడా అయితే ఉంటుంది. వెబ్3 అంటే మనకు మీమ్ కాయిన్స్ లాంటివి కూడా బై అండ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా మనమైతే దీంట్లో చేసుకోవచ్చు. అండ్ మనకైతే ఇక్కడ బెనిఫిట్ ఏందంటే మనకి ఇక్కడ ఐఎన్ఆర్ డిపాజిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో చాలా ఎక్స్‌చేంజ్‌లలో అయితే మనకు ఐఎన్ఆర్ డిపాజిట్ అయితే ఉండదు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు చాలా ఈజీగా అయితే ఇక్కడ మనకి ఏమైనా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ కాయిన్స్ కూడా బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ మీకు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్‌గా కనిపిస్తే మస్ట్‌గా అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మీద ఫస్ట్ టైమ్ ఉంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్‌లో అయితే మనకు క్రిప్టో అనేది ఏ విధంగా ట్రేడింగ్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కాయిన్ లో కూడా ఫ్యూచర్స్ అండ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో మనకైతే రాబోయే టైంలో మన ఛానల్ అయితే వస్తాయి. ఓకేనా. సో గైస్
ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైమ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.